మా చిన్నారులు ఒక్కసారి స్వాగతం సుస్వాగతం ఆ యొక్క గీతంతో మనం ప్రారంభించబోతున్నాం. పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, భారత భూమి. ఒక పక్క పరమతస్తులు మాలయాలను కొల్లగొడుతుంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. అంటే ప్రభాకర్ సార్ మన హీరో, తర్వాత వెంకట్ సార్ వీళ్ళంతా ఒక గొత్తికోయగూడెంలో దుప్పట్లో పంపిణీ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఈ స్కూల్కి వచ్చినాక సార్ని నేను ఒకసారి అడిగాను, సార్ మనకేమైనా అవకాశం ఉంటే చూడండి, ఏదైనా హెల్ప్, మన పిల్లలకు షూస్ కానీ బ్యాడ్స్ బెల్ట్ టై ఇవి లేవు, ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పి సార్కు చెప్పగానే వెంకట్ సార్ సార్ వెళ్ళి మన సినీ హీరో సంజోష్ను సార్ని కలవడము, కలిసిన తర్వాత వారు ఒప్పుకోవడము. సో స్కూల్కి మనకు ఎంతో కొంత చేస్తున్నారు కాబట్టి వారికి మనం ఎంతో కొంత అంటే మన స్థాయిలో హానర్ అంటే గౌరవం ఇవ్వాలి. మీరు ఇంకా ఒక మంచి స్టార్ లాగా ఎదగాలని, ఇప్పుడున్నటువంటి సూపర్ స్టార్లు ఎలా ఉన్నారో అలా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ మీద ఉండే హీరో గారికి నష్టాలు కష్టాలకు మన ఎంఈఓ గారు ఒక విషయాన్ని చెప్పగలిగిండు. ఎప్పుడు తొక్కుతారో, ఎప్పుడు ఇబ్బంది పెడతారో అక్కడి నుంచి ఒక మాణిక్యం వస్తుంది. ఇప్పుడు టీచర్స్ పిల్లల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క చూసి ఆ పిల్లోడు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అయిండు అంటే వాళ్ళు సంతోషపడతారు, సొంత పిల్లల కన్నా ఎక్కువ. సరే, ఈ రోజులలో మంచి చెడు రెండు ప్రయాణం చేస్తుంటే మంచి విలువ ఎప్పటికీ అట్లనే ఉంటుంది, కానీ తొందరగా కనపడకపోవచ్చు. మన హీరో ఇప్పుడే బయటికి రాలేదని ఏం లేదు, చాలా టైం ఉంది, వచ్చేస్తాడు, పెద్ద కూడా అవ్వాలి, మన సినిమా మనం చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఏటూరు నగరంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వెంకటన్న ఉండాలి లేదా పెండెల ప్రభాకర్ అని ఉండాలి. స్కూల్లో ప్రిన్సిపాలే సినిమా టాకీస్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అదేవిధంగా ఆలయానికి, షిరిడి సాయిబాబా ఆలయానికి చైర్మన్గా ఉన్నటువంటి పెండెల ప్రభాకర్ గారిని ఒక్కసారి ఈ కార్యక్రమం తీసుకొచ్చి మాట్లాడాల్సిందిగా. మరి అదేవిధంగా హీరో సంతోష్ గురించి చెప్పాలి. ఒక సినిమా హీరోకు ఎదగడమే ఒక గొప్ప వరం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం లోపల, తెలంగాణ ప్రాంతం లోపల ఏ హీరో ఎదగనటువంటి ప్రాంతంలో మన మండలం నుంచి, ఒక మారుమూల ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఒక హీరోకే, అంటే ఆనాటి కాలం లోపల హీరో అవకాశం రావాలంటే విలన్ వేసేవాళ్ళు, చిన్న చిన్న క్యారెక్టర్ వేసేవాళ్ళు. కానీ డైరెక్ట్గా హీరో అవతారం ఎత్తి బేవర్ సినిమా తీసి, ఆ బేవర్ సినిమా కూడా ఎవరి రిలీజ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అయినటువంటి అరవింద సమేత సినిమా రిలీజ్తో పోటీపడి ఈ బేవర్ సినిమా రిలీజ్ చేయడం, ఆ బేవర్ సినిమా కూడా సక్సెస్ కావడం, మన ఎటునగరంలో దాదాపు 2 వారాల పాటు నడవడం అనేది గొప్ప. అలా అన్ని పాటలు కూడా అనుభవించాలి. ఇలా ప్రతి మొబైల్ లోపల ప్రతి చెల్లి అన్న అనుబంధం ఆ పాటలు అనేది కనబడుతుంది. మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా బేవర్స్ తో పాటు సోదర మూవీ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఇక్కడ ఈ విద్యార్థులకు, ఈ పాఠశాల లోపల ఉన్న విద్యార్థులకి షూ, బెల్ట్, టై, బుక్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడము, తన ఫౌండేషన్ ద్వారా ఇవ్వడము ఒక మంచి శుభపరిణామం. అంతేకాదు, అన్నగారికి పొద్దున ఫోన్ చేశా, అన్న రామన్నగూడెం పిల్లల్ని ఇస్తున్నారు, నాదొక చిన్న కోరిక. అంటే ఎవరి ద్వారానైనా కూడా హెల్పింగ్ అనేది ఇతరులకు ఇవ్వడమే నా ధ్యేయం. అందులో భాగంగా కస్తూర్బా స్కూల్ ఉందన్న ఎటు నగరంలో 2 మంది ఉన్నారన్న. రేపు మార్చిలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, వాళ్ళందరికీ కిడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తావని చెప్పేసి అడిగిన మరుక్షణమే వారందరికీ ఒక ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్, చాక్మార్, స్కేల్ ఇవన్నీ కూడా ఒక 9 రకాల వస్తువుల కిట్స్ అనేది ఆన్ స్పాట్లో 2 గంటలకు అక్కడ ప్రోగ్రాం పెట్టాం. అంటే
ఇది ఆ పిల్లల యొక్క మనస్తత్వం ఏ విధంగా కూడా అర్థం చేసుకుంటే ఎంత సంపాదించినా కూడా ఇచ్చేటువంటి మనసు ఉండాలి. అంత మంచి గొప్ప మనసు మా సంజోష్కు లభించడము, చాలా వారి మిత్ర బృందం మేము అవ్వడము ఒక మంచి పరిణామం అని చెప్పేసి కోరుకుంటూ యువ హీరో ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. అయ్యాదు అందరూ స్పీచ్ వింటారా? సినిమాకి వెళ్దాం ఎట్టున్నారు థియేటర్లో. కోడేనా ప్రభాకర్ భాయ్, షో టైం అవుతుందా? థియేటర్కి వెళ్దాం, కొంచెం ఎనర్జీ లేదు మనలో పిల్లలకి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీ అందరిని ఇలా లైవ్ లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా స్కూల్ డేస్ నేను గుర్తు చేసుకుంటున్నా చాలా ఇయర్స్ తర్వాత. నేను కూడా ఇక్కడే ములుగులో వివేకవర్ధన్ హై స్కూల్లో చదివాను 3rd to 10th క్లాస్ వరకు. హైయర్ ఎడ్యుకేషన్కి హైదరాబాద్ వెళ్ళిపోయినా. సో నా గోల్, నా ప్యాషన్ టువర్డ్స్ వెళ్తూ నేను హీరోగా ఎదిగాను. హీరోగా ఎదిగి ఏదో ఒక చిన్న ప్రొఫైల్లో ఉన్నా, ఇంకా నేను కష్టపడుతూనే ఉన్నా. సో నా సినిమాల గురించి ఇదంతా వీళ్ళంతా ఇంట్రడక్షన్ ఇచ్చిండ్రు. సో ఒక సినిమా మార్చ్లో రిలీజ్ ఉంది, ఇంకో ఫిలిం షూటింగ్ జరుగుతుంది. సో నా ఏరియా అంటే ములుగు జిల్లా అనేది, ఇంతకుముందు వరంగల్ జిల్లాలో ఉన్నాం, ఇప్పుడు ములుగు జిల్లా అయింది. ములుగు జిల్లాలో ఎటునగరం మండలం అనేది నా ఏరియా. సో సంజోష్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి అనేది, అంటే ఇంతకుముందు కూడా కొన్ని అంటే లైక్ చారిటీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పటికి ఒక 3-4 పిల్లలకి నేనే ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళు చాలా ప్యాషనేట్గా చదివే స్టూడెంట్స్. వాళ్ళు రేపు పొద్దున్న ఐఏఎస్లో, ఐపీఎస్లో డాక్టర్స్ అవుతారు. నాలాగానే చాలా మందికి ఉపయోగపడతారు వాళ్ళు. సో ఈ సంజోష్ ఫౌండేషన్ అనే దానికి మెయిన్ ఎజెండా ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో నేను ఆలోచించాను. నాకు ఫస్ట్ తోచిందంటే ఎడ్యుకేషన్ రంగంలో పిల్లలకు కానీ వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న అవకాశాలు కానీ, చిన్న చిన్న చారిటీ ప్రోగ్రామ్స్ కానీ చేయడం వల్ల. ఎందుకంటే మనం లైక్ మన ములుగు జిల్లా లాంటి ఏరియాల్లో మనం ఫైనాన్షియల్గా మన పేరెంట్స్ వ్యవసాయం చేస్తుంటారు, కూలి పనులకు వెళ్తుంటారు. చాలా ఫైనాన్షియల్గా చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా ఒక రోగం, ఒక వ్యాధి వచ్చిందంటే హాస్పిటల్కి పోతే పక్కింటోరి దగ్గర అప్పు చేసుకొని బిల్లు కట్టాల్సిన స్టేజ్లో ఉంటాం మన జిల్లా పరిస్థితులన్నీ. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన చారిటీ చేయడం ఎందుకు అంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి. పిల్లలకి చాలా మందికి ఏంటంటే మా పేరెంట్స్ పరిస్థితి ఇట్లుంది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేవు, దానివల్ల ఎడ్యుకేషన్ మెంటల్గా ఎఫెక్ట్ పడి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడం చాలా జరుగుతుంది. అలాంటి వాళ్ళలో అందరూ చేయలేనేమో కానీ ఎంతో కొంతమందికి అయితే నేనైతే సహాయం చేయగలను సంజోష్ ఫౌండేషన్ ద్వారా. కంపల్సరీ మీరు అందరూ కష్టపడి చదవండి. కష్టపడి మీ పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, మీ పేరెంట్స్ డబ్బులు పెడతారా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఇండిపెండెంట్గా నేను ఎలా చదువుకోవాలి, ఎలా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఎలా దీనికి వెళ్ళాలి అనేది కరెక్ట్గా మీరు హోంవర్క్ చేసుకుంటే మిమ్మల్ని ఏది ఆపలేదు. రేపు పొద్దున మీరు ఏదో మంచి పొజిషన్లో కలెక్టరో, ఐపీఎస్, ఐఏఎస్, డాక్టరో, అడ్వకేటో లేకపోతే ఇంజనీర్ స్థానంలో ఉంటారు కంపల్సరీ. సో అందరు కరెక్ట్గా బాగా చదువుకోండి. మీ అందరికీ ఈ షూ, టై, బెల్ట్, బ్యాట్, ఫ్యాడ్ ఇవన్నీ సప్లై చేసే అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే లెవెల్కి మీ సంజోష్ అన్న మంచి పొజిషన్లో ఉంటాడు. మీకు ఎప్పుడన్నా అప్పుడు చదువుకోవడానికి ఏదన్నా సాయం కావాలన్నప్పుడు సంజోష్ అన్న అందుబాటులో కంపల్సరీ ఉంటాడు. నేను కంపల్సరీ మీ అందుబాటులో ఉంటాను. మీకు అందరికి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరన్నా సంజోష్ అన్న అని వస్తే అప్పుడు నేను చాలా అందుబాటులో ఉంటాను. ఇంకో 5 సంవత్సరాలు ఇంకా ఎదుగుతాను. కంపల్సరీ నేను ఎదిగి సంపాదించిన దాంట్లో కంపల్సరీ ఎడ్యుకేషన్కి 100% సాయం చేస్తాను. ఇది మాత్రం పక్కా. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? మార్చిలో అందరం కలిసి మళ్ళీ సినిమా చూద్దాం ఎటునగరం థియేటర్లో. ఓకేనా? ఏది బస్ పంపిస్తారా? మీరు ఏదైనా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడికి వచ్చేసిన మన చీఫ్ గెస్ట్ ఉపేంద్ర గారు, ఆయన గురించి చెప్పాలా? ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన ఎక్కువ ఇంట్లో కంటే ఫ్లైట్లోనే ఎక్కువ తిరుగుతుంటాడు. ఫ్లైట్లోనే ఆయన టైం తీసుకోవాలి. మేము ఏదో వైఫై కనెక్ట్ చేసుకుని మాతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆయన్ని హైదరాబాద్లో ఆయన కంపెనీ పని మీద వస్తే ఒకసారి రండి, మా ఏరియా చూద్దురు, మా ఏరియా చూపెట్టేసి మా ఏరియా కొన్ని చారిటీ ప్రోగ్రామ్, నేను ఇలా ఒక చారిటీ ప్రోగ్రామ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తే మీ తరఫున కూడా ఏదో ఒక సాయం చేయొచ్చు అనే దాంట్లో ఆయన టైం తీసుకొని వచ్చాను. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మీ కంపెనీ ద్వారా, ఎందుకంటే ఆయన
ఆయనకు ఒక 10 దేశాలలో కంపెనీలు ఉన్నాయి, ఇండియాలో ఒక 10 స్టేట్లో ఆఫీసులు ఉన్నాయి ఆయనకి. ఆయన కంపెనీలోనే 15,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో మీ కంపెనీ ద్వారా మా ఏరియాకి, మా జిల్లాకి, ఎందుకంటే మన జిల్లా హీరో మన కోసం అనే ప్రోగ్రామ్ కూడా ముందు ఏదైనా సహకరించి మా ఏరియా వాళ్ళని అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ దానికి సపోర్ట్ చేసిన ఈ స్కూల్ టీచర్స్ అందరికీ, మన ఎంఈఓ గారికి, మన హెడ్ మాస్టర్ గారు అందరికీ, లైక్ పిల్లలందరికీ ఇంత ఓపికగా కూర్చుని అంటే చక్కగా డాన్సులు చేశారు, చక్కగా వెల్కమ్ పలికారు. అది చాలా, ఎందుకంటే నేను స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా నేను కూడా డాన్సులు చేశాను వేరే ఫెస్టివల్లో అక్కడ ఇక్కడ. అప్పుడు మాకు అనిపించేది ఎప్పుడు డాన్స్ అయిపోతురా బాబు, ఎప్పుడు పోయి కింద కూర్చుందాం అనిపించేది. బట్ మీరు అందరు చాలా బాగా డాన్స్ చేసిండ్రు. ఎస్పెషల్లీ ఆ కాస్ట్యూమ్ బాగుంది, ఇది కోయా డాన్స్ లో కాస్ట్యూమ్ బాగుంది. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ మీ వెంకట్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ టైటిల్ చూడండి ఒకసారి, మన జిల్లా హీరో మన కోసం. ఈ మన అనే మాట ఎంత బాగుంది కదా. అంటే మన అనేది మన ప్రేమ, మన అభిమానము, ఇవి రెండు చూపించుకునే అవకాశం. సో నా ప్రియమిత్రుడు సంజోష్ ఈరోజు ఈ ఏటూరు నగరంలో ఈ ప్రజా కార్యక్రమాన్ని, అంటే పిల్లలకు హెల్ప్ చేయాలా అనే ఉద్దేశంతో కిట్స్ అన్ని ఇవ్వడము ఎంతో సంతోషం. విద్య, వైద్యం రెండు మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే సంజోష్ ఫౌండేషన్ స్థాపించి దానిలో భాగంగా కన్సిస్టెంట్గా, అంటే కంటిన్యూస్గా ఈ పథకాలన్నీ వైద్యము, విద్య ఈ రంగాల్లో స్కాలర్షిప్ ఇస్తాము. ఇంకా ఫ్యూచర్లో ఎంతో మందిని చదివించాలని, అలాగే వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు, ఇంకా చాలా అలాంటి రెండు ఇంపార్టెంట్ దాంట్ల మీద సంజోష్ ఫోకస్ చేస్తాడు. అయితే మీరందరూ కూడా అతని మీద ఆదర అభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఊరి కోసం మనం పైకి వెళ్ళి మనం మళ్ళా మన ఊరికి మనం ఎంతో కొంత ఇస్తున్నామంటే మీరు కూడా అదే అభిమానము, అదే ప్రేమ సంతోష్ మీద చూపించాలి. ఓకే, సో అది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో చేస్తాము. ఇది జస్ట్ ఓన్లీ ప్రారంభోత్సవం అంతే. నేను యుఎస్ లో సెటిల్ అయ్యాను, ఇక్కడ ఎంతో మందికి జాబ్స్ ఇచ్చాను. సో చాలా కంపెనీలు ఉన్నాయి, అన్ని హెల్ప్ చేస్తున్నాను. మీరందరూ బాగా చదివి అదే ఈరోజు సంజోష్ ఇలా పెద్దోడయ్యి హీరోగా వచ్చి ఇక్కడ మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాడో మీరందరూ కూడా పెద్దోళ్ళు అయ్యి రిటర్న్ ఇవ్వాలి. థ్యాంక్ యూ, నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ.